ఎండలతో అల్లాడిపోతున్న సిటీ జనం మెట్రో ట్రైన్ ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఫ్రీ బస్ ఆఫర్లు కాదని ఖర్చు ఎక్కువైనా సరే ఎండ సెగ నుంచి తప్పించుకునేందుకు ఏసీ ప్రయాణానికే జై కొడుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా దర్శనమిస్తూ ఉంటే మెట్రో రైళ్లు మాత్రం జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళ అయితే కాలు పెట్టే సందు కూడా ఉండటం లేదు. దీంతో కోచ్ల సంఖ్య పెంచాలని ఎప్పటినుంచో డిమాండ్స్ ఉన్నా ఆ దిశగా అడుగులు పట్టం లేదు. ఎండలు దంచి కొడుతూ ఉండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండల్లో ప్రయాణాలంటేనే హడలిపోతున్నారు. ఉద్యోగులు అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు ఆర్టీసీ బస్సులు ఆటోలను పక్కన పెట్టేసి మెట్రో రైళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎండ సెగ ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం కోసం సిటీ జనాలు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ట్రాఫిక్ లేకుండా వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చనే మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉన్న టికెట్ ధరలు కొంత ఖరీదైనా కూడా మెట్రోలో ప్రయాణించడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో సిటీలో ఏ మెట్రో స్టేషన్ చూసినా జనాలతో కిక్కిరిసి కనిపిస్తోంది. బోగీల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోతోంది. రద్దీని నియంత్రించేందుకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న 3 బోగీలతోనే ప్రయాణికులు సర్దుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ప్రయాణికుల రద్దీకి సరిపడా మెట్రో సర్వీసులు లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మెట్రో వచ్చిన కొత్తల్లో ఏదైతే సమయాలు బోగీలు అమలు చేస్తున్నారో ఇప్పటికీ ప్రయాణికులు పెరిగిన పరిస్థితుల్లో మార్పు లేదు. అదనపు కోచ్లు లేక నిలబడి ప్రయాణించలేక మహిళలు వృద్ధులు యాతనకు గురవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే సీటు దొరకడం పక్కన పెడితే కనీసం మెట్రోలో కాలు పెట్టే స్థలం కూడా ఉండడం లేదు. దీంతో మెట్రో ట్రైన్ల బోగీలు పెంచాలని సిటీ జనాలు కోరుతున్నారు. ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోలు, రాయదుర్గం కారిడార్లలో మెట్రో సర్వీసులు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నాయి. రాత్రి వేళ 11 గంటల 15 నిమిషాల వరకు నిర్విరామంగా నడుస్తున్నాయి. 3 కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజు 1028 సర్వీసులు నడిపిస్తున్నారు. ఒక్కో కోచ్కి 3 బోగీల చొప్పున 171 కోచ్లు మాత్రమే ఉన్నాయి. రైళ్లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని నాగపూర్ నుంచి అదనపు బోగీలు తీసుకొస్తామని 2 ఏళ్లుగా హైదరాబాద్ మెట్రో అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చూపడం లేదు. సాధారణంగా ఒక్కో బోగీలో 80 నుంచి 120 మంది వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో అనేక మంది మెట్రోకే మొగ్గు చూపుతూ ఉండడంతో 150 నుంచి 200 మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తం 3 బోగీల్లో ఒక బోగీలోని సగభాగాన్ని మహిళలకు కేటాయించిన అందులోకి కూడా పురుషులు వెళుతూ వారి సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు. మహిళా సీట్లను ఆక్రమించిన పురుషులు సీట్లు ఖాళీ చేయకుంటే 500 జరిమానా విధిస్తామని అదే పనిగా రైళ్లలో ప్రకటనలు వినిపిస్తుంటాయి. కానీ దీన్ని సీరియస్ గా తీసుకుని అమలు చేసిందే లేదు. దీంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు, అత్యవసర పనులకు, ఇళ్లకు త్వరగా వెళ్లాలనే ఆతృతతో బోగీలు నిండుకున్న తోసుకుంటూ ఎక్కుతూ ఉండడం నిత్యకృత్యమైపోయింది. చంటి పిల్లలతో రైలెక్కుతున్న మహిళలు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. 3 కోచ్లకు అదనంగా మరో 3ని ఏర్పాటు చేస్తేనే ఉపశమనం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. సమ్మర్లో వెన్ కంపేర్ టు బస్ మెట్రో ట్రావెల్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే నార్మల్ గా బస్సులో అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది బస్సులో. దానివల్ల మెట్రోలో కనీసం ఏసీ ఉంటుంది, దాంతో కనీసం కూల్ ఉంటుంది. దానివల్ల ఐ ప్రిఫర్ మెట్రో వెన్ కంపేర్ టు బస్. సమ్మర్ కాబట్టి బస్ కి కాకుండా ఎక్కువ ప్రిఫరెన్స్ మెట్రోకి ఇస్తాను అనమాట. ఏసీ వల్ల కొంచెం కూల్గా ఉంటుంది అని చెప్పి, ప్లస్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది బస్సులో. నాకు అది నచ్చదు అనమాట, అందుకని. ఇక ముందు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించిన మెట్రో ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తోంది. రాయితీల విషయంలో ముందు తొలగించిన మెట్రో తర్వాత పెద్ద మొత్తంలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తిరిగి 6 నెలల వరకు ఈ సేవలను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దేశంలోనే మన మెట్రోకి మంచి పేరుందని, ఇంకా మంచి సేవలు అందించడం ద్వారా మరింత మంది మెట్రోకి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి కాలంలో ఎండలు దంచి కొట్టడంతో ప్రయాణికులు మెట్రో ట్రైన్ కి అవకాశం ఇస్తున్నారని చెప్పాలైతే మెట్రో ట్రైన్ ని మాత్రమే ప్రయాణికులు ఎక్కువగా కోరుకుంటున్నారు. బస్ లో ప్రయాణం చేసే వాళ్ళకి వడదెబ్బలు అలాంటివి రావడంతో ప్రయాణికులు కొంచెం బస్ లో ప్రయాణం చేయడానికి ఇక్కిరి బిక్కిరి అవుతారనే చెప్పాలైతే మెట్రో ట్రైన్ లో అయితే ప్రయాణం చేసేటప్పుడు ఏసీ ఉండడంతో వాళ్ళు చల్లదనాన్ని కోరుకుంటున్నారు. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.